చేస్తారని మేము ఆశిస్తాము. కనీసం నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. మంచిర్యాల జిల్లాలో అటవీ అధికారులకు దశలిపట్టు సాగు చేస్తున్న ఆదివాసీ రైతులకు మధ్య రగడ కొనసాగుతోంది. తమ తాతల కాలం నుంచి దశలి సాగు చేస్తున్నామంటున్నారు రైతన్నలు. అయితే ఈ ఏడాది మాత్రమే ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. ఎక్కడా అడవిలో చెట్లు కొట్టడం లేదంటున్నారు. నల్లమద్ది చెట్లపై దశలిని మాత్రమే సాగు చేస్తున్నామని ఆదివాసీ రైతులు చెబుతున్నారు. కుటుంబం మొత్తం దశలిపట్టుపైనే ఆధారపడి బతుకుతున్నామంటున్నారు. 20 రోజులుగా తమను ఫారెస్ట్ అధికారులు మానసిక క్షోభకు గురిచేస్తున్నారంటున్నారు. ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టి కార్పొరేట్ శక్తులకు పచ్చని అడవులను అప్పచెప్పడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. తమ పొట్ట కొట్టాలని చూస్తే మరో ఉద్యమానికి సిద్ధమవుతామంటున్న ఆదివాసీల పోరాటంపై ఐ న్యూస్ ఆదిలాబాద్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దశల పట్టును సాగు చేస్తున్నటువంటి రైతులకైతే ఇబ్బందులు తప్పడం లేదు. ఇటు అటవీ శాఖ అధికారులకి దశలు పట్టి సాగు చేస్తున్నటువంటి రైతుల మధ్యనైతే పోరైతే కొనసాగుతోంది. చెన్నూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామం వద్ద ఉన్నాం. దాదాపుగా ఈ గ్రామానికి సంబంధించి రైతులందరూ కూడా తమ తాతల కాలం నుంచి ఇటు దశల పట్టును అయితే సాగు చేస్తున్నామంటూ రైతులు అయితే చెప్తున్నారు. కానీ ఏ ఏడాది ఇబ్బందులు లేవు, కానీ ఈ ఏడాది అటవీ శాఖ అధికారులు మాత్రం తాము చెట్లపైన పంటను వేస్తూ ఉంటే పూర్తిగా పంటలను కూడా తీసివేస్తున్నారంటూ వారైతే ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనతో పాటు కొంతమంది మహిళా రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి అమ్మ, ఎన్నేళ్ల నుంచి మీరు సాగు చేస్తారు? ఏంది ఒకప్పుడు లేని ఆంక్షలన్నీ ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? ఏంది పరిస్థితి? 1951 సంవత్సరం నుండి మా తాత ముత్తాతల నుండి ఇదే వృత్తి మీద బతుకుతున్నాం. మాకు భూదేవులు జాగాలు అయితే మొత్తానికే లేవు. ఇదే పంట మీద బతుకుడు సార్. భార్య భర్త కలిసి ఈ పంటని తీస్తాం సార్. చిన్న పట్ట పురుగుల నుండి చిన్న మాకు గుడ్లు ఇస్తారు సార్. ఇది తక్కువ పెట్టుబడితోటి మేము పండించుకునే అవకాశం బాగా మాకు ఖర్చు కూడా ఉండదు. దీన్ని బట్టి మేము పంటని పండిస్తాం సార్. మేము మళ్ళా మా ఊర్లో కూడా పనికి వెళ్దామంటే మాకు ఇక్కడ భూదేవిలు ఉన్నోళ్ళకి కూడా బాగా లేవు. మా ఎస్టీ వాళ్ళకి మొత్తానికి భూదేవిలు లేవు. ఎందుకంటే ఇక మాకు ఈ దశల మీదనే మాకు పట్టుదల, దీని మీదనే మేము బతుకుడు, దీని మీదనే సహజీవనం గడుపుడు సార్. ఇక ఇంతకంటే మాకు ఏది మార్గం అయితే లేదు. ఇంత గర్భిణీ స్త్రీ కూడా వచ్చి పని చేసే అవకాశం ఉంటుంది, అంత అల్కగా ఉంటుంది సార్ మాకు ఈ పని. చిన్నపిల్ల తల్లి కూడా వచ్చి సహకరించే తట్టు ఉంటుంది మాకు ఈ పని. అందుకోసమని ఈ కష్టం చేస్తాను సార్. దయచేసి మీదున్న సార్లు అందరూ కొంచెం మమ్మల్ని అర్థం చేసుకొని మాకు సహకరించాలని కోరుకుంటున్నాం సార్. ఈ ఫారెస్ట్ సార్లు మా మీద బాగా ఒత్తిడి చేస్తాను. ఆ దశల పిల్లలు దులుపుడు ఇట్లాంటివి బాగా ఇబ్బందులు చేస్తాను సార్. మేము ఈ చెట్లని పెంచుతాను. ఈ చెట్లని నరకేష్టం అయితే ఈ దశలు ఎట్లా పడతాం సార్? మేము ఇది పోతే మా బతుకులే పెడతాం సార్. మాకు ఇక పిల్లలు జల్లలు బాగా ఇబ్బందులు ఉన్నాము. మేము బాగా ఇక్కడ 100 కుటుంబాల కంటే ఇంకెక్కువనే ఉన్నాయి సార్. ప్లీజ్ మీరు దయచేసి మమ్మల్ని పట్టించుకోవాలి. ఈ ఫారెస్ట్ అధికారులు మమ్మల్ని అయితే బాగా ఒత్తిడి చేస్తాను. వాళ్ళ మీద కొంచెం చర్యలు తీసుకోండి సార్ ప్లీజ్ అని కోరుకుంటున్నా సార్. అమ్మ, చెప్పండి, మీరు ఎన్నేళ్ల నుంచి చేస్తారు? ఎప్పుడూ లేవు, కానీ ఈ సంవత్సరం మాత్రం ఈ పంట చేయొద్దనేసి అయితే అటవీ శాఖ అధికారులు చెప్తారు. ఏం కోరుతా ఉన్నారు? మీ పరిస్థితి ఏంది? ఈ పంట చేయకపోతే ఇంట్లో ఎటువంటి పరిస్థితులు? మేము ఈ పని చేయకపోతే కైకిలు ఒకటైతే బాగా కష్టం ఉన్నది. దీనిగా మా పిల్లల జాతులు కూడా బాగా కష్టం బాగుంటుంది. మేము వేరే ఊరికి కైకిలు పోవాలన్నా కూడా మాకు తిప్పల బాగున్నాయి. ఎవరు కైకిలు ఎవరు విలువలు పోయేటాళ్ళకి 12 అవుతుంది. ఆడికెళ్ళి ఇడికి వచ్చే వరకు మమ్మల్ని కైకిలు విలువలు ఏం విలువలు ఇంటికి వచ్చుడు ఉపాసం ఉండు. ఇక వేరే పని అయితే దొరకది. మేము చేసుకొని బతుకుతుంది దీని మీదనే, లేకపోతే వేరే పని అయితే ఏ పని లేదు. ఈ పొక్కలు అవి ఉన్నాయి. వేరే ఊరికి కైకిలు పోదామన్నా కూడా ఆ వేరే కైకిలు పోయిన కాడ మేము పోయేటాళ్ళకి అక్కడ పోయే వరకు 12 అవుతుంది. ఆ కైకిలు మమ్మల్ని వాళ్ళ విలువలు మళ్ళీ ఇంటికి వచ్చి మేము ఆ పిల్లలు మేము అందరం ఉపాసం ఉండు. ఇక ఎట్లా మేము బతుకుడు అయితే మాకు కష్టం ఉన్నది. ఈ జంగల్ వాళ్ళు అయితే బాగా అంగడి చేస్తాను మమ్మల్ని.
మరి ఎన్నో లేని ఈసారి ఎందుకు చేస్తాను? ఎన్నిసార్లు రాలే ప్రభుత్వం? తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ వచ్చి అన్నీ వచ్చినాయి, అందరు ఏం చేయలేదు. ఇప్పుడు ఇంత మమ్మల్ని దండాంగడి చేస్తారు. మాకు మా పిల్లల జాదుకుంటూ కట్ట ఉన్నది మాకు. చెప్పండి, ఎంతమంది మీ ఊళ్ళో ఈ పట్టు పరిశ్రమ పట్టు దశల పట్టుకు సంబంధించి పంటలు సాగు చేస్తారు? ఎట్లా ఉంది మీ ఊళ్ళో పరిస్థితి? మా తాతల ముత్తాతల కాడ నుంచి పట్టుకుంటా తలాలు కూడా దీని విన్నే బ్రతికిళ్ళు, మేము కూడా దీని విన్నే సారు. మాకు ఇంకో పని లేదు, మాకు ఇంకా భూమి లేదు, జాగలేదు, దీని విన్నే ఆధారపడి దీని విన్నే బతుకుడు సార్. ఇప్పుడు ఈ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మేము గుడ్డు తెచ్చుకున్నాం సార్. గుడ్డు తెచ్చుకున్నాక ఫారెస్ట్ వాళ్ళు వచ్చిళ్ళు పిల్లలు ఎక్కించిన పిల్లలన్నీ దులుపుతారు సార్. దులిపిళ్ళు ఒక మేడం అయితే కాలు పెట్టి రాకింది సార్. మేము కాలు పట్టుకున్నా కూడా వదలలేదు. అంత నివద్దిగా దౌర్జన్యం చేస్తారు సార్. అంతకుముందు ఎప్పుడు లేదు సార్. మరి అడగలేదు మీరు? మేము ఎప్పటి నుంచో చేస్తాను, అప్పులు లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? అడుగుతానం కదా సార్, ఇప్పుడే కదా. ఏమంటారు వాళ్ళు మీ పైనుంచి ఆర్డర్ లేదు, మీరు పట్టుకోకట్లేదు అని అంటారు. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పట్టు లేదని వచ్చినామా, మీరు దశలు పట్టాలి, మీకు కేసు అవుతుంది, మీరు జైలుకు పోకటి అవుతుంది, మీ పిల్లలు మీరు జైలుకు పోకటి అవుతుంది, మీరు జైల్లో పడాలనుకో మిమ్మల్ని వాళ్ళు ఇడిపించుకు తెచ్చినందుకు కూడా ఎవరు రాలు అని కూడా ఆయన బెదిరిస్తారు. కానీ మాకు మాత్రం ఈ దశలు ఉండాలి సార్, మీరు దీని మీద ఆధారపడి బతుకుతాను సార్. మనతో పాటు ఇటు తుడుం దెబ్బకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసు. సార్ చెప్పండి, దాదాపుగా దశలపట్టుకు సంబంధించి కూడా దేశంలోనే చెన్నూరు దశలపట్టు నెంబర్ 1 స్థానంలో ఉంది. అటువంటి సమయంలో ఇటు ఆదివాసులు సాగు చేస్తున్నటువంటి దశలపట్టును పూర్తిగా ఆపేయాలంటూ కూడా ఇటు ఎక్స్ తీసేస్తున్నారు, దశల పురుగును కూడా కింద వారేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మీరేం డిమాండ్ చేస్తున్నారు? వారందరికీ ఎటువంటి భరోసా కల్పిస్తున్నారు? దేశంలోనే ఏదైతే బ్రిటిషర్లు ఉన్నారో బ్రిటిష్ అనే వ్యక్తులు కూడా దీన్ని అంటే పట్టును అంత స్పష్టంగా అంటే మంచి పట్టు అనేది ఈ ప్రాంతంలో తీసుకొచ్చి 150 సంవత్సరాల క్రితం చరిత్ర ఉంది దీనికి. ఇప్పుడు ఏదైతే ఈ ప్రాంతంలో అప్పుడు ఈ ఆఫీసులు ఈ డిపార్ట్మెంట్లు లేకముందు ఈ రైతులు మామూలుగా రేగు చెట్ల పొంట ఆ చెట్ల పొంట ఉంటే తీసుకొచ్చి వీళ్ళే విత్తనం తయారు చేసుకొని వీళ్ళే పట్టుకునేది. నాటు నుండి నేటి వరకు కూడా నిజంగా చెప్తున్న 1950 నుండి ఇప్పటి వరకు ఏదైతే ఈ ప్రాంతంలో బతికే ఆదివాసీ పట్టుపురుగుల రైతులు ఉన్నారో వాళ్ళు జంగల్ను మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నాశనం చేయలేదు. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు ఏమంటారు, ఇది అంతా వైల్డ్ లైఫ్ సెంచరీలో ఇది ఉన్నదంట. వాస్తవానికి వైల్డ్ లైఫ్ సెంచరీ కాదు, ఇది ప్రొటెక్టెడ్ ఏరియా. అసలు ఇందులో ఎలాంటి జీవరాశులు ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక రైతు మీదన్నా దేని మీదన్నా ఒక పులో సింహం ఏదన్నా దాడి చేసిన దాఖలాలు ఉన్నాయా? ఏదో ఒక్క చరిత్రలన్నా ఎక్కడన్నా ఒకరోజు చూపెట్టని ఇలా ఈ పొంట జింకలు దుప్పులు మేకాలు అవి ఇవన్నీ ఉన్నాయంటారు. ఏది ఒక రైతుకి ఎలాంటి ఇబ్బంది జరగదే? ఏదన్నా చనిపోయిందని ఏ రైతు మీదన్నా కేసు అయిందా? అట్లా కావాల్సుకొని మాట్లాడడం అనేది నాకు ఏమాత్రం సరే. మీకేదన్నా ఆలోచన విధానం ఉంటే ఏదన్నా రైతులు తప్పు చేస్తాను అని అనుకుంటే చూపెట్టండి. ఆల్టర్నేటివ్ వాళ్ళకు దారేదో ఏమన్నా ప్లాంటేషన్ చేసి ఈ ప్లాంటేషన్లోనే ఉండాలి, ఈ ప్లాంటేషన్లో మీరు బతకాలి అని ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ వాళ్ళు దారి చూపెడితే వాళ్ళ జాగలో వాళ్ళు వెళ్ళిపోతారు కదా. అనవసరంగా కావాల్సుకొని వాళ్ళ మీద నిందలేయడం. చెన్నూరు దశలపట్టు దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. కానీ నెంబర్ 1 స్థానంలో ఉన్నది కూడా ఇటువంటి రైతులు కష్టపడితేనే నెంబర్ 1 స్థానానికి వచ్చింది, డెఫిసిట్ నుంచి కూడా పూర్తిగా. కానీ అటువంటి రైతులను కూడా ఇప్పుడు పంటలు కూడా సాగు చేద్దంటూ ఇటు అటవీ శాఖ అధికారులు అయితే ఆంక్షలు పెడతా ఉన్నారు. ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు అంటే 1984లో వాస్తవానికి మీరు అన్నది సహసిద్ధంగా పుట్టినేయకండి. కానీ 1984లో అప్పుడున్న రైతులు ఈ మద్ది విత్తనాలు ఏరి వాళ్ళే ఇక్కడ విత్తనాలను తయారు చేసి ఈ ఏరియాలో పెడితేనే ఇట్లా ఇప్పుడు ఈ ప్లాంటేషన్ లాగా కనబడుతుంది. అప్పుడు చాలా జాగాల్లో రైతులు అంటే ఇప్పటికి కూడా నేను చూపెడతాను, మీ ఐ న్యూస్ వాళ్ళకు ఎవరికైనా నేను చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నా. ఇదే ఫారెస్ట్ ఏరియాలలో కొన్ని జాగాల్లో బోర్లు కూడా వేయించినాం. ఎప్పుడు 2006లో 2005లో బోర్లు వేసి కొన్ని లక్షల మొక్కలు పెంచినాం. మేము వాళ్ళకి ఫారెస్ట్ వాళ్ళ దృష్టికి కూడా తీసుకుపోయినాం. అయ్యా మీరు దీనికోసం సెంచి చేయండి, మా మొక్కలు బతుకుతాయంటే వాళ్ళు చేయలే. దాని ద్వారా గొడ్లు మేకలు అదోటి ఇదోటి వచ్చి తిని చనిపోయినాయి. అంటే కొంతవరకు బతుకున్నాయి, కొంతవరకు పోయినాయి. అంతకుముందు కూడా 1984లో కిష్టంపేటలో దగ్గర 13 హెక్టార్ల ప్లాంటేషన్ పెంచిండ్రు. ఆ తర్వాత అక్కడి నుంచి ఈ ప్రాంతానికి కూడా ఈ రైతులు ఏదైతే ఉన్నారో ఈ రైతులు కూడా ప్లాంటేషన్ చేసుకుంటేనే ఇంత ఒక్క ఏరియాలోనే మద్ది చెట్లు ఇన్ని ఉన్నాయి, లేకుంటే వేరే జాగాలో కనబడతలేవు కదా. మద్ది చెట్లు మేము పెంచినాం తప్ప ఎప్పుడు మా రైతులు ఎప్పుడు కూడా దీన్ని అది చేయలేదు. ముఖ్యంగా మా తుడుందెబ్బ తరపు నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఫారెస్ట్ అధికారులకు, అయ్యా
ఏదైతే మీరు ఆదివాసులకు న్యాయం చేయాలో ఆదివాసులకు న్యాయం చేయాలని చట్టమే చెప్తుంది కదా. ఏదైతే భారత రాజ్యాంగంలోనే రాసి ఉంది, ఆదివాసులు కల్పేతర అటవీ ఫలసాయాల మీద ఆధారపడే హక్కు మాకుంది. మేము కల్పను నాశనం చేయట్లేదు, కల్పేతర అటవీ ఫలసాయాలు అంటుంది. చెట్టు మీద ఉన్నటువంటి ఏదైతే ఆకును ప్లస్ మొర్రి పండ్లు కావచ్చు, పాల పండ్లు కావచ్చు, ఇప్ప పువ్వులు కావచ్చు, ఇలాంటివి సేకరించుకొని బతుకుతున్నాం మేము. ఈ చీపురు కాడ నుంచి మొదలుకుంటే ఎన్నో సాహసిద్ధమైన పంటలు ఈ జంగల్ నుంచోనే మేము తీసుకొచ్చుకొని బతుకుతున్నాం. ఇప్పటికి కూడా మా ఆదివాసులు నిజంగా చెప్తున్నాం, ఒక జ్వరం వచ్చినా కూడా జంగల్లో ఆ ఏరని ఈ ఏరని కడుపు నొప్పి లేచినా కూడా ఆ ఏర్ల కాడ నుంచి తీసుకుపోయి ఇప్పటి వరకు కూడా దాన్నే మేము ప్రకృతిలో ఒక వైద్యంలాగా బతుకుతున్నాం. ఇప్పటి వరకు కూడా చాలామందికి నిజంగా చెప్తున్నా, చాలామంది కూడా ఆదివాసులకు హాస్పిటల్ అంటే ఎట్లుంటుందో సగం మందికి తెలియని వ్యవస్థ. నిజంగా చెప్పాలంటే మా దురదృష్టం ఏందో కానీ మేము ఎక్కడ పోయినా కూడా ఆదివాసులం అంటోళ్ళని జంగల్ ఏరియాలోనే ఉన్నాం. కానీ కొన్ని ప్రాంతాలకు ఇప్పటి కూడా ఈ ప్రభుత్వాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వము మీద ఉందో ఆ ప్రభుత్వం అనేది కనీసం రోడ్లకు మా విలేజ్కి వెళ్ళడానికి చూడండి, కనీసం ఇక్కడికి మాకు ఒక బస్సు రాదు, టైంకి ఒక జీప్ రాదు. అంటే ఎంత దుర్భరమైన బతుకుతున్నామంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా ఆదివాసుల మీద దాడులే జరుగుతున్నాయి. ఏ యుద్ధం జరిగినా ఆదివాసుల మీదనే జరుగుతున్నది. ఇటు గ్రామస్తులకు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? 100% ఏదైతే పట్టు పురుగుల రైతుల మీద దాడులు జరిగినా వాళ్ళ పంటను నష్టం చేసినా ఊరుకునేది లేదు. ప్రాణం అడ్డు పెట్టైనా మా ఆదివాసి రైతుల కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. త్వరలో వీళ్ళు ఏమన్నా ఇంకా కొంచెం అది చేసి అంటే కార్యాచరణ సిద్ధం చేసి అవసరమైతే పాదయాత్రలు చేసుకుంటూ అవసరమైతే రాజ్భవన్ ముట్టడించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. వీళ్ళకి 100% మా తొడుం దెబ్బ అన్ని విధాల వీళ్ళు ఎంబడి వీళ్ళకి న్యాయం చేయడానికి మేము అది చేస్తున్నాం. ప్రభుత్వానికి అయ్యా మాకు మా పరిస్థితి అర్థం చేసుకొని ఫారెస్ట్ అధికారులతో కొంచెం సమన్వయం చేసి మాకు కనుక పర్మిషన్ ఇప్పించి లేదా మాకు సపరేట్ ప్లాంటేషన్ చేసి మా రైతులను ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని ఒకటే వేడుకుంటున్నాం. చూడొచ్చు, ఇటు ఆదివాసీ సంఘ నాయకులు కానీ దశల పట్టు సాగు చేస్తున్న రైతులైతే ఒకటే చెప్తా ఉన్నారు, తామేమి ఇటు జంగల్లో పోడుగొట్టి వ్యవసాయం చేయట్లేదు, సహజసిద్ధంగా వచ్చినటువంటి నల్లమద్ది చెట్లను బేస్ చేసుకొని తాము ఈ దశల పట్టును అయితే సాగు చేస్తూ ఉన్నాం. దాదాపుగా 70 ఏళ్ల నుంచి కూడా తమ గ్రామంలో ఈ దశలు పట్టి సాగు చేస్తున్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా అటవీ శాఖ అధికారుల వద్ద నుంచి అయితే తమకు ఆక్షేపణలు లేవు. కేవలం ఈ ఏడాది మాత్రమే తమ పంటలు సాగు చేస్తూ ఉంటే వారు వచ్చేసి పంటలను ఇటు విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాటన్నిటినీ అటవీ శాఖ అధికారులు మారుకోవాలి. ఖచ్చితంగా తమకు ప్రభుత్వం అండగా ఉండి దశల పట్టు సాగు చేసే దిశగా చర్యలు తీసుకోవాలంటే ఇటు రైతులతో పాటు ఆదివాసీ సంఘ నాయకులు కోరుతూ ఉన్నారు. ప్రస్తుతానికి మనం చెన్నూరు నియోజకవర్గంలోని కావర్కొత్తపల్లిలో ఇటు ఆదివాసులు సాగు చేస్తున్నటువంటి దశల పట్టు పురుగుల ప్రాంతంలోనైతే ఉన్నాం. దాదాపు చూడొచ్చు, ఈ ప్రాంతంలో ఇటు కొత్తపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఆదివాసులు అయితే దాదాపుగా 70 ఏళ్ల నుంచి ఈ దశల పట్టు పురుగుల పెంపకాన్ని అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడు కూడా తమకు ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ ఈ ఏడాది మాత్రం పూర్తిగా అటవీ శాఖ అధికారులు అయితే ఆక్షేపణలు చేస్తున్నారంటూ ఇటు రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనతో పాటు గ్రామానికి చెందినటువంటి కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దాదాపుగా మీరు ఎన్నేళ్ల నుంచి సాగు చేస్తున్నారు? గతంలో ఎట్లా ఉండే పరిస్థితులు, ఈ ఏడాది ఎట్లా ఉన్నాయి? సార్ ఇప్పుడు నేను పుట్టకముందు అంటే ఇక మా తండ్రి తాతల కాడికి వెళ్ళి ఉండి సాగు చేస్తున్నాం. ఈ సాగులో మాకు మా గ్రామం కావర్కొత్తపల్లి కనుక ఇక్కడ ఉన్నటువంటి రైతులం దాదాపు 70-80 కుటుంబాలు ఉంటాయి. కుటుంబం అంటే పిల్ల జల్ల తల్లి పిల్ల అందరం మేము ప్రతి చిన్న పిల్లకాడి నుండి మేము అడవిని సాగు చేసుకుంటూ బతికిస్తూ ఆ జంగలి కూడా ఇప్పటి వరకు బతికున్నా సార్. కావాలంటే ఆ టసర్ మీద మేము చిన్న నుండి కూడా చిన్న పిల్లకాడి నుండి అక్కడికి పోయి ఫస్ట్ విత్తనాలు తెచ్చుకొని ఆ విత్తనాలని సాగు చేసుకుంటూ జంగల్ మీదనే దశలు చేస్తున్నామండి. అయితే ఇక్కడ గత ఎన్ని సంవత్సరాల నుండి అయినా ఈ ఫారెస్ట్ వాళ్ళు మాకు ఇట్లా ఇబ్బందికరం చేయలేదు. ఈ సంవత్సరం మాత్రం మేము తెచ్చుకున్న గుడ్లని రాలుపుతున్నారు, తొక్కుతున్నారు, రాకుతున్నారు, ఈ ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఎవరు ఫారెస్ట్ వాళ్ళు. అట్లాగనే మాతో కూడా అయితలేదని పోలీసు డిపార్ట్మెంట్కి కూడా చెప్పి మమ్మల్ని బెదిరించడం జరుగుతున్నది. ఈ జరగటం వల్ల మా పిల్ల జల్ల తల్లి పిల్ల ఈ పంట పడితేనే మాకు ఒక సంవత్సర ఆదాయం మాకు వస్తుంది. కనుక
ఈ సంవత్సరం మమ్మల్ని పట్టనీయకుండా ఈ ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటున్నారు కనుక మేము పండించిన పంటని ముఖ్యమంత్రుల కాడికెళ్ళి మొదలు పెడితే ప్రధానమంత్రులు వరకు తొడుగుతున్నారు. సిల్కు బట్ట నాకు దశల బట్ట కావాలని తొడిగి వాళ్ళు రాజకీయేతరంగా మంచి సున్నితంగా మంచి అంధకారంగా ఉండి కూడా మాకు ఎలాంటి ప్రయోజనం లేకుండా చేస్తున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు. ఎంచుకునే నాయకులు అంటూ ఇంతవరకు ఇంకా వస్తలేరు. మేము ఇప్పటికీ 15 రోజులు అవుతుంది మేము విత్తనాలు తెచ్చుకొని. ఆ విత్తనాలతో ఈ విత్తనాలు మీరు దశలపట్టి కేంద్రం నుంచి తెచ్చుకున్నారా, బయట నుంచి తీసుకొచ్చుకున్నారా? మరి అధికారులు ఏమో మేము ఇవ్వలేదని అంటున్నారు, రైతులే తీసుకొచ్చుకున్నారని చెప్తా ఉన్నారు వాళ్ళు కూడా. లేదు సార్, మేము దశలపట్టు సెరికల్చర్ ఆఫీస్ ఉంది, ఆ ఆఫీస్ నుండే తెచ్చుకున్నాం. మాకు ఇంకా వేరే తయారు చేయడం లేదు, మేము ఆఫీస్ నుండే తెచ్చుకున్నాం సార్. అయితే తెచ్చుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా స్పందించడం లేదు. ఇట్లా మేము అరిగోసలు పడుతున్నాం. ఇప్పటికీ 15 డేస్ అవుతుంది. ఈ రోజు మేము పొద్దున అన్నం తినకుండా అచ్చిండ్రు సార్లు అంటే వీడికి వచ్చి మాకు ఇంకేదైనా ఆలోచన చేస్తారనే ఉద్దేశంతో ఎందరికో చెప్పినా కూడా మా బాధ సాధకులను ఎవరు పట్టించుకోవటం లేదు. ఇట్లా మేము ఎన్ని రోజులని 10, 15, 20 రోజులు అవుతుంది. మేము కనీసం తింటున్నాం, లేకపోతే జంగల్కి వచ్చే ఉంటున్నాం. మా పంట నీడ రాలగొడతారు అని వాళ్ళు ఎనీ టైం మాకు వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. మాకు ఎప్పుడు ఆర్డర్ వస్తే మేము అప్పుడు రాలగొడతామని ఫారెస్ట్ వాళ్ళు మరీ భయపెట్టిస్తున్నారు. కాకపోతే మాకు వచ్చిన ఒక నాయకుడు అంటూ ఎవరు ఇంకా స్పందించడం లేదు. మా రైతుల్లో మేము ఏదో చేసుకోవాలనే ఉద్దేశంతో చేసినప్పటికీ మాకు ఇంకా స్పందన అందట్లేదు. సెరికల్చర్ అధికారులు ఏమో దశలపట్టు సాగు చేయడానికి మీకేమో గతంలో ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళ దగ్గర నుంచే ఎగ్స్ కానీ ఇతర సామాన్లు అంతా కూడా వాళ్ళ దగ్గర నుంచే మీకు వస్తూ ఉన్నాయి. కానీ మీ పంటలను ఇటు అటవీ శాఖ అధికారులు విచ్ఛిన్నం చేస్తూ ఉంటే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి స్పందన అయితే లేదు. మీలాంటి రైతులు కష్టపడి సాగు చేయడం వల్లనే చెన్నూరు దశలపట్టు కూడా దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. కానీ మీ బాధలు అయితే పట్టించుకున్న సందర్భాలు లేవు. ఇటు అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ ఏం డిమాండ్ చేస్తాం సార్? ఇప్పటికీ మా ఆదివాసీ రైతులకు ఇన్స్పెక్టర్ కాడికెళ్ళి మొదలు పెడితే ఆర్జేడి, జేడి, డీడీ ఎవరో పెద్ద మొత్తంలో ఉన్నారు. కాకపోతే వాళ్లకు మరి మా స్పందన కనబడట్లేదా, లేకపోతే రావటం లేదా? మేము ఇట్లా ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి మా ఏడీ గారికి కూడా ఫోన్ చేస్తే మా స్పందన ఈ ఫారెస్ట్ వాళ్ళు కూడా అడుగుతున్నారండి, మీ మేడంని మీరు రమ్మనండి, మేము వదిలిపెట్టి వెళ్తాం, మాకేదో పరిష్కారం చేయాలి కానీ మేము కొట్లాడు తప్ప ఇది ఎక్కడా లేదని అడుగుతున్నారండి. మా మేడం గారేమో మాకు స్పందన చేయట్లేదు. మా ఆర్జేడి కానీ డీడీ కానీ ఎవరో డైరెక్టర్ కానీ ఇంకా ఎంత దూరంలోకి వెళ్ళి ఉంటారో మాకు తెలియదు కానీ ఉన్నారని అయితే చెప్తారు. మా ఇన్స్పెక్టర్ని అడిగినా చెప్తారు, ఆర్జేడి సార్ అని ఒకసారి చెప్తారు. వేసవిలో మాకు అప్పుడప్పుడు ట్రైనింగ్ ఇస్తారు, మీరు దశలకి ఇట్లా పంచుకుంటే బాగుంటుంది బిడ్డ, మీకు ఇట్లా పిసికారు చేయాలి, మందులు వాడకుండా ఇంకా ఇట్లా కొన్ని మందులు ఇస్తామని జార్ఖండ్కి కూడా తీసుకుపోయాను. నేను కూడా పోయినా. దశలు పెద్ద మొత్తంలో ఉన్నాయి సార్, జార్ఖండ్లో కూడా పెద్ద మొత్తంలో ఉన్నప్పటికీ ఇక మాకు స్పందన ఏంటంటే మమ్మల్ని ఇప్పుడు ఇబ్బందికరానికి గురి చేస్తున్న ఫారెస్ట్ వాళ్ళు మాత్రం మమ్మల్ని పట్టనీయట్లేదు. ఇప్పటికి 20 రోజులు అవుతుంది, 10-15 రోజులు అవుతుంది. మేము అన్నానికి ఆకలికి చచ్చుకుంటూ కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి ఏ పూట రాలగొడతలో అనే ఉద్దేశంతో మేము చూస్తున్నాం కనుక మాకు ఎలాంటి స్పందన దొరకట్లేదు. ఇప్పటికీ రెడీగా ఉన్నారు మా రాలగొట్టడానికి, మా విత్తనాలను రాలగొట్టడానికి. ప్రతి ఏడాది కూడా ఈ సీజన్లో మీరు ఎన్నిసార్లు పంటను తీస్తూ ఉంటారు? ఈ ఏడాది ఎట్లా ఉంది? ప్రతి ఏటా 3 సార్లు తీస్తాం. కాకపోతే ఇప్పుడు బీవీ అనే విత్తనాన్ని బట్టి 2 సార్లు మాత్రమే తీస్తున్నాం. ఒకటి విత్తనం పంట, నెక్స్ట్ రెండవది ఇక అది రెండు పంటలు మాత్రమే తీస్తున్నాం. టీవీ విత్తనం అనేది అన్ని పడితే మాత్రం మూడు పంటలు తీస్తాం. కాకపోతే బీవీ విత్తనానికి జస్ట్ రేట్ ఎక్కువ, టీవీ విత్తనానికి తక్కువ. అయితే ఎక్కువ విత్తనం ఉన్నది నాకు పడితేనే మాకు రైతు ఆధీనంలో ఒక కుటుంబం బతకగలుగుతుందని చెప్తున్నామండి. మీరేమో ఇక్కడ గ్రీనరీగానైతే చెట్లను పెంచుతా ఉన్నారు. అవును, అంటే గ్రౌండ్ లెవెల్లో అది కనబడుతుంది. ఫారెస్ట్ అధికారులను ఏం కోరుతా ఉన్నారు మీరు? ఫారెస్ట్ అధికారులను కూడా ఇప్పటికీ ఉన్న చెట్లు గతంలో నాకు ఇప్పుడు 45 ఇయర్స్ అవుతుంది. గతంలో తేకి చెట్లు ఉండే, కానీ ఆ తేకి చెట్లను ఆపలేకపోతున్నారు. కానీ ఇప్పుడు మా మధ్య చెట్లను చూపెడుతున్నాం, మేము మద్దులని బాగా పాడు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్న చెట్లు ఉన్నటువంటి నల్ల మధ్య మాత్రమే, అలా తేకి చెట్టు ఒక్కటి కూడా కనబడతలేదు. మేము పాడు చేసేటట్టు ఎక్కడన్నా సార్ లేదు. ఇప్పటికీ మేము ఉండకపోతే మేకల వాళ్ళు కానీ, గొర్రెల వాళ్ళు కానీ, కట్టల కాపరీలు వాళ్ళు కానీ, పక్క ఊరు వాళ్ళు కానీ ఇప్పటికీ ఈ జంగల్ ఉండకపోతుండే. ఫారెస్ట్ వాళ్ళు మా మీద గింత దృష్టి పెట్టి సాధికారితంగా చేస్తున్నారు సార్. మరి దీనికి ఏ పరిష్కారం వాళ్ళు మా మీద స్పందించి మాకు వదిలిపెడితేనే ఇంకా ఈ జంగల్ ఉండగలదు. కానీ
వదిలిపెట్టక ఉన్న జంగల్ కూడా పోతాయి సార్. ఈ రిజర్వే ఫారెస్ట్ అని అదని ఇదని మమ్మల్ని దీనికి సంబంధించిన విషయం అంటే ఇది నాశనం కావడానికే చేస్తున్నారు వీళ్ళు. మేము చెట్లు పెంచి అది పెంచి ఇది పెంచి అని ప్లాంటేషన్లు తీసి ఆ ఒక్క ప్లాంటేషన్లో కూడా ఒక చెట్టు లేదండి. ఇప్పటికీ మా నల్లమద్ది ఇక్కడికి వెళ్ళి మొదలుకుంటే ఈ 33 కంపార్ట్మెంట్ నెంబర్ 32 కంపార్ట్మెంట్ నెంబర్ మొదలుకుంటే తారిపల్లి వరకు ఇప్పటికీ నల్లబద్ది ఒక్క చెక్కు చేరకుంటుందండి. ఇది మా రైతులు మేము సాదుకున్న చెట్లు కనుక ఇప్పటికీ ఒక చెట్టు కూడా ఖరాబ్ కాలే. ఏదో ఆధారంగా చనిపోతే మాత్రం ఇట్లా చనిపోతుంది అంతే తప్ప కానీ మేము కావాలని అయితే చెట్టును కొట్టిపించాం. ఇతరులను పంటలని వంట చేయడానికి కానీ అటు కానీ ఇటు కానీ ఎవరన్నా సరుకు పట్టుకపోదామన్నా కూడా ఒక చెట్టును కూడా మేము నరకనీయమండి. ఇప్పటికీ ఇది మేము చదువుకునేది మద్ది చెట్టును మాత్రమే. మేము ఎవరిని నరకనీయం, ఇంకొకరికి ఇట్లా అమ్ముకోవడానికి కూడా ఆశాకారం లేదండి. సార్ చెప్పండి, దాదాపుగా చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని గ్రామాల్లో దశల పట్టి సాగు చేస్తూ ఉన్నారు? ఎంతమంది రైతులు పూర్తిగా దశల పట్టి పైన ఆధారపడి ఉన్నారు? ప్రతి గ్రామాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. వారందరికీ ఏ రకంగా భరోసా కల్పిస్తారు? మేము తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా మేము చాలా సంవత్సరాలుగా ఆదివాసీల కోసం ఆదివాసీల సమస్యలపైన నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం. ఇది గత సంవత్సరం నుండి కూడా ఈ దశలి సమస్య అనేది చాలా తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. ఎప్పుడైతే ఈ బీజేపీ ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ సరైన విధంగా నిర్ణయం తీసుకోకపోవడం, ఆదివాసీలని అడవుల నుండి ఎల్లగొట్టేటువంటి కుట్రలో భాగంగానే జరుగుతూ ఉంది. ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గమనే కాదు, బెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి. చెన్నూరు నియోజకవర్గంలోని బెల్లంపల్లి నియోజకవర్గంలోని గ్రామాలలో ఆదివాసులను నిలగొట్టడం కోసం దశలు ఏదైతే చేస్తున్నారో వాళ్ళందరూ నిలగొట్టేటువంటి కుట్రనే ఇలా జరుగుతూ ఉంది. ఇలా ముఖ్యంగా జరగడానికి గల కారణం ఇలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఆదివాసీలు వర్సెస్ ఫారెస్ట్ అనేటువంటి విధంగా చూపిస్తూ ఉంది. కానీ ఇందులో ముఖ్యంగా ప్రభుత్వ ప్రమేయం ఉంది కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంది. గత ప్రభుత్వం వీటిని ప్రభుత్వం తన అవసరాల కోసం పోరాటం విజృంభించినప్పుడు పోరాటాన్ని అణచివేయడం కోసం కానీ సమస్య పరిష్కారం కోసం ఆదివాసీలను మెప్పొందడం కోసం గత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని చట్టాన్ని చేతిలో తీసుకొని పోడు రైతులందరికీ కూడా పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళని రెచ్చగొట్టి పోడు రైతులని అట్లానే ఈ దశ రైతులను వెలువడేటువంటి కుట్రనే జరుగుతూ ఉంది. ఇప్పుడు చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి ఏ ఒక్క గ్రామంలో కూడా ఇవాళ వాళ్ళు వేసుకున్నటువంటి పరిస్థితి లేదు. చెన్నూరులో కిష్టంపేట అట్లనే చెన్నూరు ఈ 2 కంపార్ట్మెంట్ నెంబర్లలో దశలు నడుస్తూ ఉంది. అట్లనే కోటపల్లిలో కూడా కోటపల్లికి సంబంధించి ఎదులబంధం, పారిపల్లి, రాజారం, పిన్నారం, లింగన్నపేట, కొత్తపల్లి ఈ అన్ని గ్రామాలలోనూ నడుస్తూ ఉంది. అట్లనే నీల్వాయిలో కూడా ఉంది. వేవనపల్లి మండలానికి సంబంధించి నీల్వాయి ములకలపేటలో కూడా ఉంది. అట్లనే నెన్నెల మండలం సంబంధించి కూడా మన మన్నెగూడెంలో ఈ 11 గ్రామాలలో ఆదివాసీలు దశలిపైనే ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ముఖ్యంగా వీళ్ళకు సొంత వ్యవసాయం లేదు, ఎట్లాంటి ఆర్థిక సోర్సెస్ లేవు, చేసుకుందామంటే పని లేదు, ఈ ఉన్నటువంటి పని దక్కే పరిస్థితి లేదు, వ్యవసాయ భూమి లేక చేసుకునే పరిస్థితి లేక ఇవాళ బిక్కుబిక్కుమంటా ఉన్నారు ఆదివాసీ పేద రైతులు. వీళ్ళందరికీ ఇవాళ ఈ దశలి పరిశ్రమ కానీ దశలి వృత్తి ఏదైతే ఉన్నదో ఇది ఇవాళ చేసుకుంటున్నది కాదు. ఈ చరిత్ర చెప్తా ఉంది. 11వ శతాబ్దం కాలం నుండి ఆదివాసీలు అడవిలో ఉంటూ ప్రకృతి పరంగా అడవిలో ఉన్నటువంటి దశలి పురుగులను సేకరించి వాటి నుండి తయారైనటువంటి పరిశ్రమలో భాగంగా ఇవాళ నిరంతరం కొనసాగుతూ ఉంది. ఇవాళ ఈ మధ్యనే చేస్తున్నారు, మీరు నిన్న మొన్ననే వచ్చింది కదా అని చెప్పి అలా అంటా ఉన్నారు. ఇవాళ చట్టం ఏం చెప్తా ఉంది? అటవీ ఉత్పత్తులపైన ఆధారపడి జీవించినటువంటి ఆదివాసులందరికీ కూడా హక్కులు కల్పించబడ్డది అటవీ హక్కుల చట్టంలో. కానీ దీన్ని పరిగణలో తీసుకోకుండా 1967 చట్టం ప్రకారం మేము శిక్షిస్తూ ఉన్నాం, మేము నడి నాశనం చేస్తా ఉన్నాం, మీ పైన పనిష్మెంట్ ఉంటుంది అని చెప్తా ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. కానీ ఎక్కడ కూడా ఆదివాసీ దశల పట్టు రైతులైతే అడవిని విధ్వంసం చేసినట్టు ఎక్కడ కూడా లేదు. గ్రీనరీగా ఉంది, నల్లమతి చెట్లు ఉన్నాయి, వాటిపైన వాళ్ళు సాగు చేస్తూ ఉన్నారు. కానీ అటవీ శాఖ అధికారులు మాత్రం ఒక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అటవీ శాఖ అధికారులు చేసేటువంటి ఆరోపణ అనేది పూర్తిగా 100% తప్పు. ఎక్కడ కూడా నిజంగా చరిత్ర ప్రకారంగా మీరు వచ్చి ఒకసారి చూడండి, ఎక్కడ ఆదివాసీల దగ్గర అడవి నాశనమైందా లేదా అడవి రక్షించబడ్డదా చూడండి. ఆదివాసీయేతరుల దగ్గర అడవి రక్షించబడ్డదా భక్షించబడ్డదా చూడండి. ఎక్కడ చూసినా ఆదివాసీలు అడవిని కాపాడుకునే వాళ్ళు తప్ప అడవిని భక్షించే వాళ్ళు కాదు. కాకపోతే ఏంటంటే ఆదివాసీలు అడవిలోకి ఎల్లగొట్టడం కోసమే కుట్ర జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉంది? అడవినంతా కూడా కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడం కోసమే. ఆదివాసీలు ఉంటే వీళ్ళు క్వశ్చన్ చేస్తారు రానివ్వరనేటువంటి ఉద్దేశంతో భాగంగానే ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని ఆదివాసీలపైకి అడవిలో ఉన్నటువంటి రైతులపైకి ఉసుగొలిపి వాళ్ళని నిలగొట్టేటువంటి కుట్రనే ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికే 750 మంది రైతులు ఉన్నటువంటి జీవనోపాధిని దెబ్బతీసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. 750 మంది రైతులకు
ఇప్పటిదాకా ఇన్ని పోరాటాలు జరుగుతూ ఉన్నా రైతులు రోడ్డుకి వచ్చి అయ్యోలా అని చెప్పి లబోదిబో మొత్తుకుంటా ఉన్నా స్థానిక నాయకులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. మొన్న మన రాష్ట్ర మంత్రివర్యులు ఈ చెన్నూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన ఒక మంత్రి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి హైదరాబాద్లో ఒక రివ్యూ పెట్టిండు. ఆదివాసీలు తరతరాలుగా దశలు వేసుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎట్లాంటి ఆటంక పరచొద్దు అని చెప్పి రివ్యూలో చెప్పిండు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది, మళ్ళీ పాత పద్ధతినే కొనసాగిస్తూ ఎక్కడ కూడా ఒక్క రైతు కూడా పోతే బాగుండదని చెప్పి చేస్తూ ఉంది. మొదటి పంటగా చాలామంది కొద్దిమంది రైతులు వేసుకున్నారు, ఒక్క రైతు కూడా పంట పండించిన పరిస్థితి ఇది. కావర కొత్తపల్లి కానీ ఎదుల బంధంలో కానీ అటు ములకలపేట కానీ తర్వాత లింగాల కానీ ఎక్కడ చూసినా ఒక్క రైతు కూడా పంట పండించలే. వాళ్ళు పంటలు పండించడానికి ఎంత ఇబ్బందులు పడ్డారో ఒక సవారీలాగా నడిచింది వాళ్ళది. కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్కడ చూసినా ఫారెస్ట్ వర్సెస్ ఆదివాసులు అనేది కాదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళు జోక్యం చేసుకొని ఆదివాసుల రక్షణ కల్పించాలి. ఇవాళ వీళ్ళ యొక్క జీవనోపాధి పోతే ఆదివాసులు ఎట్లా బ్రతకాలో కూడా వాళ్ళకు ప్రభుత్వం దీన్ని పునరాలోచన చేయాలి. ఇవి ఉన్నటువంటి పనిని వృత్తిని వీళ్ళ జీవనోపాధిని లేకుండా చేసి మీరు ఆడికి వెళ్ళి బతకండి ఇడికి వెళ్ళి బతకండి అంటే వాళ్ళు ఏం తిని బతకాలి, ఏం చేసుకొని బ్రతకాలి, చేసుకునే పని లేదు, తినే బువ్వ లేదు, ఎట్లా బ్రతకాలి. కాబట్టి ప్రభుత్వం ఆదివాసులకు అండగా మీ ఆదివాసీ సంఘాలు ఏ రకంగా నిలబడుతున్నాయి, రానున్న రోజుల్లో ఎటువంటి పోరాటాలకు మీరు సిద్ధమవుతారు? ఆదివాసీలకు ఇప్పుడు దశలి పంట ఏదైతే వేసుకొని వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారో ఈ ప్రభుత్వం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దేశంలోని బీజేపీ ప్రభుత్వం కానీ ఆదివాసీలపైన పునరాలోచన చేసి కనుక వాళ్ళు ప్రత్యామ్నాయంగా వేసుకున్నటువంటి జీవనాధార పంటని దశలి పంటని వేసుకొని ఇవ్వకపోతే రాబోయే రోజులలో తీవ్ర పరిణామాలు ఉంటాయి. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. అవసరమైతే సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా మేము ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ వచ్చేటువంటి ముందు మనకు స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఈ ఆదివాసీలకు అండగా ప్రభుత్వం నిలబడకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సహకారం చేస్తూ ఆదివాసులను ఎల్లగొట్టి అన్యాయం పని చేస్తే కనుక స్థానిక ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని చెప్పి ఆ రకంగా మేము తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా ఆదివాసీలకు అండగా పూర్తి స్థాయిలో అండగా ఉంటూ వాళ్ళు నిలబెట్టుకునే దాకా ఉద్యమం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. దశలి పట్టు రైతులు అయితే చెప్తున్నది ఒకటే, ఇక్కడ మేము ఎక్కడ కూడా దొంగతనంగానైతే దశలి పట్టును మేము సాగు చేయట్లేదు. సెరికల్చర్ నుంచి ఎగ్స్ను తీసుకొని వస్తున్నాం, పట్టు పురుగులతో పాటు ఎగ్స్ను తీసుకొని వచ్చి ఇక్కడ నల్లమద్ది చెట్ల పైన వేసి ఈ పంటలను అయితే సాగు చేస్తున్నాం. ఈ పంటలను సాగు చేయడానికి కూడా పూర్తిగా సెరికల్చర్ సంబంధించినటువంటి అధికారులే గతంలో తమకు ట్రైనింగ్ ఇచ్చారు. వారి ఆధీనంలోనే ఈ పంటలను అయితే మేము సాగు చేస్తూ ఉన్నామంటూ రైతులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా 50 నుంచి 70 ఏళ్ళ నుంచి అయితే తాము దసరి పట్టును అయితే సాగు చేస్తున్నాం. గతంలో ఏ ప్రభుత్వంలో కానీ ఏ అధికారులు కూడా తమను ఇబ్బంది పెట్టిన దాఖలాలు అయితే లేవు. కానీ ఈ ఏడాది మాత్రమే అటవీ శాఖ అధికారులు అయితే తాము దసరి పట్టు సాగు చేస్తూ ఉంటే మాత్రం తమ పంటలు సాగు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రభుత్వం ఖచ్చితంగా తమకు అండగా ఉండి దశల పట్టును సాగు చేసుకునే దిశగా చర్యలు తీసుకోకపోతే మాత్రం రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా తామంటే ఏంటో కూడా చూపెడతామంటూ కూడా రైతులైతే అల్టిమేటం అయితే ప్రభుత్వానికి చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ కంపార్ట్మెంట్లో సాగు చేస్తున్నటువంటి ఆదివాసీ రైతుల వద్దకైతే వెళ్ళి అటవీ శాఖ అధికారులు అయితే ఆంక్షలు అయితే పెడుతున్నారు. వారెవరిని కూడా పంటలు సాగు చేయకుండా ఇబ్బందులకైతే గురి చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఆదివాసీ సంఘాల నేతలు అయితే ఒకటే ఆరోపణలు చేస్తున్నారు. ఆదివాసులందరినీ అడవుల నుంచి వెళ్ళగొట్టి కార్పొరేట్ శక్తులకు అడవులను అప్పచెప్పడానికే ఆదివాసులను వెల్లుగట్టడానికి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని విడనాడాలి, ఆదివాసులకు అండగా ఉండాలంటూ వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులకు అండగా ఉండకుంటే మాత్రం రానున్న రోజుల్లో ఉద్యమాలను ఉధృతం చేస్తాం, ఖచ్చితంగా తమ హక్కులను కాపాడుకుంటాం, దశలు పట్టి రైతులకు కూడా అండగా ఉంటామంటూ ఇటు ఆదివాసీ సంఘాల నేతలు అయితే చెప్తున్నారు. ఇది దశలి పట్టు రగడపై ఐన్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. మళ్ళీ మనం మరొక గ్రౌండ్ రిపోర్ట్లోకి వెళ్దాం. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐన్యూస్, చెన్నూరు నుండి.